నీటి మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉన్నది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నివాసం ముట్టడికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు బీసీ సంఘాలు. ఆర్ కృష్ణ గారు ఉన్నారు రాజ్యసభ సభ్యులు. సో ఎట్లా చూస్తారు ఆర్ కృష్ణ గారు ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీకేజ్? ఈ నీటు పరీక్ష దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైంది. రెండవది, మన మెడికల్ విద్యకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న డాక్టర్లు జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల్లో నంబర్ 1 స్థాయి డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ వీళ్ళే పోయి అమెరికాలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాలు తీసి కాలు పెడుతున్నారు, కార్జం తీసి కార్జం పెడుతున్నారు, గుండె తీసి గుండె పెట్టేటటువంటి స్థాయిలో ఈ విద్య ఉన్నది. అదేవిధంగా గుడ్విల్ ఉన్నటువంటి విద్యను దిగజార్చడం, పేపర్ లీకేజ్ చేయడం అనేది చాలా అన్యాయం. కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేసి మళ్ళా పరీక్షలు జరపాలి. బాధ్యులైన వారికి కఠిన కారాగార శిక్ష విధించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊగిసలాడుతుంది? ప్రధానమంత్రి ఎందుకు ఊగిసలాడుతున్నాడు? దీని లోపల వీళ్ళ హస్తం ఉందా? వీళ్ళ మనుషులు ఉన్నారా? ఎందుకు దొంగాట ఆడుతున్నారు? బీహార్లో, గుజరాత్లో ఎక్కడెక్కడ జరిగిందో బోకస్ పరీక్ష పత్రాలు లీక్ అయింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే సెంటర్లో 17 మంది, ఒకే రాష్ట్రంలో 67 మంది. స్టేట్ ఫస్ట్ ఎట్లొస్తాయి? దేశంలో ఎప్పుడన్నా వచ్చిందా? కాబట్టి ఇది క్లియర్ కట్ విషయం. దీంతో 24 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతుంది. రాత్రి భవన్లు జరుగుతుంది. ఎంతో ఇప్పుడు ఇటువంటి పరీక్ష పత్రాలు లీక్ అయ్యి ర్యాంకులు సాధించే వాళ్ళు డాక్టర్లు అయితే నకిలీ డాక్టర్లు. ప్రజలందరూ చచ్చిపోతారు. వీళ్ళు ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతారు. నకిలీ డాక్టర్లు వస్తారు, మంచి డాక్టర్లు రారు, నకిలీ డాక్టర్లు. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టుదల కోకుండా ప్రభుత్వం వెంటనే దీనికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలు ఏమైనా దీని మీద ప్రశ్నించే అవకాశం ఉందా? తప్పనిసరి మేము ప్రశ్నిస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రధానమంత్రిని నిలదీస్తాం. దీంతో పాటు బీసీల సమస్య, రిజర్వేషన్లు కొట్టేసిన సమస్య, సింగరేణి సమస్య. సింగరేణిని ప్రైవేట్ చేయడానికి వీళ్ళు సంపాదించారు. అవి లాస్ట్ 100 కోట్లు లంచాలు తీసుకొని సింగరేణిని ప్రైవేట్ చేస్తారు. వీళ్ళు ఏంటిది? ప్రైవేట్ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు ఉంటాయా? రిజర్వేషన్లు ఉంటాయా? సిగ్గు లేదా వీళ్ళకు? వీళ్ళకి ఏదో అధికారం ఇస్తే దేశాన్ని అమ్ముకుంటున్నారు మొత్తం. దీని లేకనే అనేక కంపెనీలు ఇప్పటికీ ఎల్ఐసిని అనేక కంపెనీలు అమ్ముకుంటున్నారు. ఈ వైఖరి మార్చాలి, రిజర్వేషన్లు ఎత్తేయాలి. కుట్రలో భాగమే సింగరేణిని ప్రైవేట్ చేయడం. ఈ సింగరేణి ప్రైవేటీకరణ వెనుక 100 కోట్ల చేతులు మారినాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి. ఇది తెలంగాణ సొత్తు సింగరేణి. ఇది పెద్ద అసెటు. కొన్ని కోట్ల ఆదాయం ఇచ్చేటటువంటి ఆస్తిని అమ్మవలసిన అవసరం ఏముందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అనేక అవకతవకలు, ఒకవైపు నీట్ పేపర్లు అమ్ముకుంటారు, మెడికల్ పేపర్లు అమ్ముకుంటారు, డిగ్రీలు కూడా అమ్ముకునే దశకు దిగజారుతుందేమని అనిపిస్తుంది. ఈరోజు ఇవన్నీ దాలే అన్నట్టు సింగరేణిని కూడా అమ్ముకుంటున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వైఖరి మార్చుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు సొత్తు కాదు, ఇది ఎవరి ఆస్తి కాదు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పోతేనే బతుకుతారు, లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. రష్యాలో ఏం జరిగింది? చైనాలో, కొరియాలో, ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. భారతదేశంలో ఇంకా తెలివైన వాళ్ళు తిరుగుబాటు చేసే గుణం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మేము ఏం చేసినా పోలీసు ఉన్నారు, మిలిటరీ ఉన్నారు, అవన్నీ ఏం పనిచేయాయి. దోపిడీ వివచ్చ ఉన్నటువంటి దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నీటి మీద పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తున్నది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంటు సమావేశంలో దీని మీద ప్రశ్నిస్తాం. సో న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.